ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని, దేవుడిచ్చు ఆశీర్వాదాలు మీరందరూ పొందుకోవాలని మీ నిమిత్తము మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. మరి దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని, గొప్ప ఆదరణకరమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 122వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. హల్లెలూయా. యెరూషలేమును గురించి దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానము, బాగుగా కట్టబడి ఉన్నావు. హల్లెలూయా. మరి యెరూషలేము మన అందరికీ తెలుసు, దేవుని నివసించు పట్టణము, దేవునికి ఇష్టమైనటువంటి ప్రాంతము, ఆయన ప్రేమించినటువంటి స్థలాన్ని దేవుడు బాగుగా కట్టి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ రోజున తనకిష్టమైనటువంటి నిన్ను, తనకిష్టమైన తనకు ప్రియమైనటువంటి నిన్ను, తన యొక్క రూపులో నిర్మించుకున్న నిన్ను దేవుడు బాగుగా కట్టి ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేని విషయంలో నువ్వు దిగులు చెందుతున్నావో, ఏ విషయం నిన్ను కలవరపరుస్తుందో, ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణముల వలె నీవు కట్టబడదు. హల్లెలూయా. నీ జీవితం పాడైపోతుందని, భార్యాభర్తల మధ్య సమస్యతో నీ కుటుంబము చెల్లా చెదురైపోతుందని, త్రాగుబోతు భర్తతో ఇంకా నీ జీవితం కట్టబడదని ఈ రోజున నువ్వు దిగులు చెందుతున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క గృహాన్ని ఆయన కట్టబోతున్నాడు, నీ ఉన్న ప్రాంతాన్ని ఆయన కట్టబోతున్నాడు, నీలో సమాధానాన్ని ఆయన నింపబోతున్నాడు, నీకు శాంతిని ఆయన అనుగ్రహించబోతున్నాడు, నీ కుటుంబంలో నెమ్మదిని దేవుడు అనుగ్రహించబోతున్నాడని దేవాతి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు అయిందండి మేము విడిపోయి, అయినప్పటికీ మేము కలిసే ఛాన్స్ లేదు అని ఈ రోజున నువ్వు దిగులు చెందుతుంటే, నీ భర్తను మార్చి నీ దగ్గరకు దేవుడు తీసుకొస్తానంటున్నాడు. నీ భార్యను మార్చి దేవుడు నీ దగ్గరకు తీసుకొస్తున్నారు. తల్లిదండ్రులకేమో పిల్లలు దూరమయ్యారని, పిల్లలకేమో తల్లిదండ్రులు దూరమయ్యారని బాధతో ఉన్నట్లయితే దేవుడు ఈ రోజున మీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. హల్లెలూయా. ప్రేమ కలిగి సంతోషముతో సమాధానముతో జీవించేటువంటి జీవితాన్ని దేవుడు మీకు ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. బాగుగా ఆయన కట్టి ఉన్నాడు. దేవుడు కట్టినప్పుడు అది ఏది కూడా మరి పగిలిపోయే స్థితి, విడిపోయే స్థితి, అంటే చెల్లా చెదురైనటువంటి పరిస్థితి ఆయన రానివ్వడు. ఆయన బలమైన హస్తము, ఆయన బలమైన కాపుదల మనపై ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను నిరాశ చెందనివ్వడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఆ కష్టాలలోనే వదిలేయడు, ఆ శ్రమల్లోనే వదిలేయడు. నిన్ను అంటే ఆయన పట్టించుకొని స్థితిలో ఉండడు. నీ కుటుంబాన్ని కట్టి నిలవబెట్టి అనేకుల ఎదుట సాక్ష్యంగా దేవుడు నిన్ను నిలవబెట్టుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన పట్టణాన్ని కట్టించబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు, నీకున్న పరిస్థితిలో నుండి ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. మరి పాడైపోయిన ఎందరో జీవితాలను బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే, ఆ సమాధులలో దయ్యం పట్టిన వ్యక్తి తన జీవితం అంతటితో అయిపోతుందని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క దృష్టి ఆ కుటుంబములో గొప్ప కార్యము జరిగించాడు. సమాధుల్లో ఉన్నటువంటి తను సేన అనే దయ్యం పట్టి తన శరీరాన్ని తాను పాడు చేసుకుంటున్నటువంటి స్థితిలో దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము అతనిపై ఉంది. అతన్ని కట్టాడు దేవుడు. మరి అతన్ని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయలేడా? నీ పరిస్థితిని మార్చలేడా? ఒక్కసారి ఆలోచించి, దేవుని చేతిలో నీవు ఉన్నావు. ఆయన రూపంలో నువ్వు చెక్కబడ్డావు, ఆయన యొక్క పోలికలో నువ్వు సృష్టించబడ్డావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు అన్న విషయం తెలుసుకో. ఎలాంటి పరిస్థితి అయినా చెల్లా చెదరైపోయిన నీ జీవితాన్ని ఆయన బాగుగా
కట్టబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకో. గొప్ప మేలులను నువ్వు చూడగలుగుతావు. అంత మాత్రమే కాదు, యాకోబు జీవితంలో దేవుడు చేసిన అద్భుతము, మరి యోసేపు జీవితంలో దేవుడు చేసిన అద్భుతము, మరి ఇంకా అనేక మంది భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతము, వారిని కట్టి నిలవబెట్టుకున్న దేవుడు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా కడతాడు. జ్ఞాపకం చేసుకో, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో. నీ హృదయంలో ప్రతిసారి పలుకుతా ఉండు, నీ నోటితో పలుకుతా ఉండు. దేవుడు తప్పకుండా అద్భుత కార్యాన్ని నీ పట్ల కూడా జరిగిస్తాడు. రూతు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే తన భర్తతో ఎండైపోయిద్ది అనుకున్న జీవితం దేవుడు మరలా ఛాన్స్ ఇచ్చి తనను దేవుని యొక్క బిడ్డగా అనేకులకు ఆశీర్వాదకరంగా తనని మార్చాడు. నిన్ను కూడా దేవుడు మారుస్తాడు, నిన్ను కూడా లేవనెత్తుతాడు, నీకన్నిటిని కూడా తోడుస్తాడని, మరి నిన్ను బాగుగా ఆయన కట్టుచున్నాడని జ్ఞాపకం చేసుకొని దేవునికి ప్రార్థించు. ఆయన యందు నమ్మకంగా జీవించు. శాంతి సమాధానాలను పొందుకొని జీవించు. ముఖ్యంగా దేవునికి లోబడి ఉండు. అపవాదిని ఎదిరించు. ప్రతి నెగిటివ్ ఆలోచన యేసు నామంలో కొట్టివేయి. ప్రతి ఆలోచనను లయపరుచుకొని దేవునికి విధేయత చూపి ప్రార్థనతో గడుపు. దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, నీకు స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నువ్వు ఉండు అంటున్నావు తండ్రి. యెరూషలేమును ప్రేమించిన దేవుడవు అయ్యా, మమ్మల్ని కూడా ప్రేమిస్తున్న దేవుడవు, మా జీవితాలను కట్టే దేవుడవు. మేము కోల్పోయిన వాటన్నిటిని మా జీవితంలో మరలా మాకు అనుగ్రహించుటకు సమర్థుడవు ప్రభా. ఏదైతే కోల్పోయామో, ఏదైతే చెల్లా చెదురైపోయిందని తలంచుచున్నామో, మా జీవితాలను కట్టే దేవుడు అని ఈ రోజున వాగ్దానము చేసి మమ్మల్ని ధైర్యపరచి బలపరిచి ఆదరించినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో, వారికి ఉన్న శోధనంతటిని యేసు నామములో కొట్టివేయండి. వారికి అన్నిటినంతటిని తుడిచివేయండి. అపవాది కలగజేస్తున్న ప్రతి ఒక్క అయా మరి తండ్రి ఆ ప్రలోభాలన్నిటిని యేసు నామంలో లయపరచండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగమును, కుటుంబము చెల్లాచెదురైన బిడ్డలకు అయా కట్టబడినటువంటి కుటుంబము, అయా శాంతి సమాధానము కోల్పోయిన కుటుంబానికి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని మీరు దయచేయమని, అదే విధంగా నా తండ్రి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని, అయా మీలో ఆనందించి, మీలో సంతోషించి, అయా మీ నామమును బట్టి అయా మరి తండ్రి బిడ్డలను ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంకా ఎటువంటి సమస్యలతో వారున్న ఆ సమస్యలన్నిటినీ వారికి అయా దూరపరచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.